మెరుపు కలలు మెరుపు కలలు. రేపు బిజినెస్ బాగా రన్ అయితే మీ లోన్ మీకు వడ్డీతో సహా క్లియర్ అవుతుంది కదా. బాగా నడిచి లాభాలు వస్తే పర్వాలేదు మేడం. ఒకవేళ లాస్ వస్తే ఎలా డబ్బులు రికవరీ చేస్తారు? అలా ఏం జరగదండి. ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతాం. సారీ మేడం, ఇలా అంటున్నాను గానీ తప్పడం లేదు. భరద్వాజ లాంటి ఇండస్ట్రియలిస్టు, మంచి బిజినెస్ మ్యాన్ ఇంత సడన్ గా ఇలా అవుతారని ఎవరైనా అనుకున్నారా? బిజినెస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. మేం వడ్డీని నమ్ముకుని వ్యాపారం చేసేవాళ్ళం. అంత రిస్క్ తీసుకోలేం మేడం. మా మీద నమ్మకం ఉంచండి. మేము నిజాయితీగా బిజినెస్ చేస్తాం. అయ్యో మేడం, నమ్మకం లేక కాదు. సార్ చనిపోయాక ఆస్తులన్నీ అమ్మి మిగిలినవన్నీ పంచి అప్పులు తీర్చారు. అందులోనే మీ నిజాయితీ గురించి మాకు తెలుసు. కానీ ఇది వ్యాపారం కదా మేడం. మేడం, మేం నమ్మలేం. ఏమీ అనుకోకండి ప్లీజ్. అలా జరగడానికి వీల్లేదు. భగవంతుడా, ఎందుకు నాకు ఈ పరీక్ష? ఇంకా ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు ఈ ప్రమాదాలని ఎదుర్కొంటూ ఉండాలి? దీనికి పరిష్కారం లేదా తండ్రి? అమ్మా, ఫోన్ రింగ్ అవుతుంటే తీవేంటి? హలో, మేము మీ ఇంటి దగ్గరున్న టెంపుల్లో ఉన్నాము. మమ్మల్ని మీ ఇంటికి రమ్మంటారా? నేనే వస్తాను. వచ్చాక మాట్లాడదాం. ఎవరమ్మా? ఎక్కడికి వెళ్తా అంటున్నావు? అమ్మా, నిన్నే అడుగుతున్నాను. అసలు రాత్రంతా నువ్వెందుకు డల్గా ఉన్నావు? అసలు ఏమైంది? నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తానంటున్నావు? అమ్మా, నిన్నే అడుగుతున్నాను. దేవి నవరాత్రులు వస్తున్నాయి కదా, పంతులు గారు గుడికి రమ్మన్నారు. ఏదో పూజ గురించి మాట్లాడాలట. అందుకే వస్తానని చెప్పాను. ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ? అవన్నీ తర్వాత చూసుకుందాం. అసలే నీ కొంట్లో నలతగా ఉందన్నావు కదా. ఏంట్రా? అప్పుడే నువ్వు నన్ను కంట్రోల్ చేయాలనుకుంటున్నావా? నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేది నువ్వు చెప్తేనే నేను చెయ్యాలా? నాకంటూ అభిప్రాయాలేమీ ఉండవా? అది కాదమ్మా. ఎందుకమ్మా రాత్రి నుంచి నువ్వు నా మాట వినట్లేదు? ప్రతి దానికి నాకేం తెలియని వాళ్ళ మాట్లాడుతున్నావు.
అసలు నీ సమస్య ఏంటో చెప్తేనే కదా మేమేదైనా చేయగలమా లేదా అని ఆలోచించేది. అసలు నీ సమస్యను నువ్వు ఒక్కదానివే సాల్వ్ చేయాలని చూస్తున్నావు. ఏంటా నువ్వు? పొద్దు నుంచి చూస్తున్నాను. ఎందుకు నన్నందరూ పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తున్నారు? అయినా ఏంట్రా నీ పెత్తనం? నాకు తెలీదా నేనేం చేస్తున్నాను అని? నాకేం తెలియకుండానే నిన్ను ఇంత పెద్దవాణ్ణి చేశానా? అలా అంటారేంటత్తయ్య? మీకు బాగోలేకపోతే మీ అబ్బాయికి కాక ఇంకెవరికి బాధ ఉంటుంది? ఓహో, ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు గొప్పగా కనిపిస్తున్నాయా? ఇందుకేనా వీడికి సపోర్ట్ చేస్తున్నావు? అయ్యో అది కాదత్తయ్య, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావట్లేదు. మీకు బాగోలేదనే కదా బయటికి వెళ్ళొద్దు అని చెప్తుంది. సమయం ఇంకా ఆపుతావా? వింటున్నాను కదా అని అందరూ నాకు బుద్ధులు చెప్తున్నారు. ఇంకోసారి ఈ విషయంలో ఎవరేం మాట్లాడినా ఊరుకునేది లేదు. నాకు తెలుసు నేనే చేస్తున్నాను. అతే నాకెవరు సలహాలు అక్కర్లేదు. విమలమ్మ, విమలమ్మ, మా సలహాలు అక్కర్లేదు అన్నప్పుడు నీ సలహాలు సూచనలు మాకు అక్కర్లేదు. అయినా ఇప్పుడేమైందని దాని మీద అరుస్తున్నావు? అలా అరవడానికి నీకేం హక్కుంది? ఇంకోసారి ఇలా అరిచినట్టు నాకు కనిపిస్తే మర్యాదగా ఉండదు. జాగ్రత్త. నీ ఇష్టానికి అరిస్తే పడేవాళ్ళెవరూ లేరిక్కడ. చూసావుగా ఈ మనిషి మనస్తత్వం. ఇప్పటికైనా అర్థమైందా? వాళ్ళకి అవసరం ఉంటే ఒక రకంగా ఉంటారు, లేదంటే ఎక్కి తొక్కుదామని చూస్తారు. ఆ విషయం అర్థం చేసుకొని ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉండు. చూడు, మళ్ళీ చెప్తున్నాను, అవకాశం దొరికింది కదా అని ఎవరిని పడితే వాళ్ళని అరిస్తే బాగుండదు. ఈ 100 ఎపిసోడ్ల ప్రయాణాన్ని అద్భుతంగా ఆదరించినందుకు మా మెరుపు కలల టీం తరపున ఈటీవీ ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఇలాగే మీ ప్రేమ, ఆదరణ, అభిమానాలు ఎల్లప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటూ మీ మెరుపు కలలు టీం.